హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నికా టాకీస్. డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత ఘటనలో హీరో దగ్గుపాటి వెంకటేష్, నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు, హీరో రానాపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. అయితే డెక్కన్ కిచెన్ హోటల్ కథ ఏంటనేది, అసలు వెంకటేష్ పైన కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దీని గురించి తెలుసుకుందాం. దగ్గుపాటి సురేష్ బాబు వెంకటేష్కు జూబ్లీ హిల్స్లోని ఫిలిం నగర్లో రోడ్ నెంబర్ 1లో ఫ్లాట్ నెంబర్ 3 అలాగే 3 ఈ రెండింటికి సంబంధించి ఒక స్థలం ఉంది. ఈ స్థలాన్ని ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి లీజ్కి తీసుకున్నారు. అయితే ప్రమోద్ కుమార్ స్నేహితుడు నందకుమార్ కలిసి ఆ స్థలంలో ఒక హోటల్ని పెట్టారు. అయితే ఈ హోటల్లో ఇంకొక హోటల్ని సబ్ లీజ్కి ఇచ్చినట్లు తెలుస్తుంది. అంటే మహీంద్ర హిల్స్కు చెందిన సయ్యద్ అయాజ్, అతని సోదరుడు సయ్యద్ అజర్కు సబి వీళ్ళు తీసుకున్నదే లీజ్కి మళ్ళీ దాన్ని లీజ్కి ఇచ్చినట్లు తెలుస్తుంది. దానికోసం 12 లక్షల రూపాయలు అడ్వాన్స్గా తీసుకొని మొత్తం అమ్మకాలపై 10% కమిషన్ చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. అంటే వీరు 2011 నుంచి డెక్కన్ కిచెన్ హోటల్ నడుపుతున్నారు. ఆ స్థలంలో 5 వాణిజ్య ప్రాపర్టీలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అంటే డెక్కన్ కిచెన్, స్క్రీను, ఐస్ క్రీమ్ పార్లర్, బాటిస్టా అలాగే గవర్నమెంట్ గాడ్జెట్ స్టోర్లను కూడా ఏర్పాటు చేశారనమాట. అయితే ఒప్పందం ప్రకారం ఆ స్థలంలో కొత్త కట్టడాలు సబ్లీజ్కి ఇవ్వడానికి అనుమతి లేదు, ఎందుకంటే ఓనర్ పర్మిషన్ లేకుండా. అలా వాళ్ళు యాజమానుల అనుమతితోనే ఏదైనా చేయాల్సి ఉంటుంది. కానీ స్థలాన్ని సబ్లీజ్కి ఇవ్వడంతో దగ్గుపాటి సోదరులు కోర్టును ఆశ్రయించారు. అయితే నందకుమార్ కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఆ తర్వాత అతను ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత డెక్కన్ కిచెన్ హోటల్ను జీహెచ్ఎంసీ కూల్చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన నందకుమార్ దీనిపై కోర్టుకెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు జీహెచ్ఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా నందకుమార్, దగ్గుపాటి సురేష్ బాబు, వెంకటేష్, రానాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే హోటల్ కూల్చివేతపై వీరిపై కేసు నమోదు చేసేలా ఆదేశాల్ని కూడా నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే ఉన్నా కూడా వెంకటేష్, సురేష్ బాబు, రానా, జీహెచ్ఎంసీ డెక్కన్ కిచెన్ హోటల్ని కూల్చివేసినట్లు వీళ్ళు పేర్కొన్నారు. అంటే నందకుమార్ పిటిషన్పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు సురేష్ బాబు, వెంకటేష్, రానాపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించిందన్నమాట. అంటే అది స్థలానికి మొత్తంకి వెంకటేష్దే అయినప్పటికీ వీళ్ళు లీజ్కి ఇచ్చారు. ఆ నందకుమార్ అనే వ్యక్తికి కూడా కాదు, తన ఫ్రెండ్కి ఇచ్చారు. అంటే నందకుమార్ అనే వ్యక్తి, తన ఫ్రెండ్ ఇద్దరు అక్కడొక డెక్కన్ కిచెన్ అనే ఒక హోటల్ని అయితే స్టార్ట్ చేశారు. మళ్ళీ దాంట్లో వీళ్ళు సబ్ లీజ్కి ఇచ్చారు, అది ఓనర్ పర్మిషన్ లేకుండా. కాబట్టి నందకుమార్ తప్పు కూడా ఉంది. కోర్టు దానికి సంబంధించి విచారణ జరుగుతున్న తరుణంలోనే తను ఇంకొక ఎమ్మెల్యేకి సంబంధించిన కేసులో అతను అరెస్ట్ అయితే ఆ టైంలో ఈ హోటల్ని వీళ్ళు కూల్ చేశారు అనేది నందకుమార్ అనే వ్యక్తి ఆరోపిస్తున్న ఆరోపణ అనమాట. నేను లేనప్పుడు ఎలా కూల్ చేస్తారు, ఇంకా విచారణ జరుగుతూనే ఉన్న తరుణంలో ఎలా మీరు ఇలా కూల్ చేస్తారు అన్నది నందకుమార్ వెంకటేష్ పైన, రానా పైన, దగ్గుపాటి సురేష్ బాబు పైన ఫిర్యాదు చేశారన్నమాట. సో ఇది మొత్తానికి వెంకటేష్కి అరెస్ట్కి సంబంధించి కథ అన్నమాట.